నుండి అటువంటి అపోహలు అటువంటి మాటలు వస్తున్నాయి. And I want to change the system. కాబట్టి ఆ యొక్క విధానమును మార్చాలని అనుకున్నాను. I thought and I believe that I can do ministry while I do the government job. నేను అనుకున్నాను నా యొక్క ప్రభుత్వ ఉద్యోగం నేను చేసుకుంటూ నేను దేవుని పరిచర్య చేయగలను. There are some people like Nehemiah. అలాగే కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి నెహెమ్యా. He was an employer. ఆయన మరి రాజు దగ్గర పని చేస్తున్నవాడు. He was still running the ministry. అయినప్పటికీ ఆయన పరిచర్య పట్ల సొంత ప్రజల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. It is not good. It is good to do like that. It's not so bad. అలా ఉండి ఉద్యోగం చేసుకుంటూ పరిచర్య చేయడం మంచిదే. But then again I come to the life of Peter. అయితే మరలా నేను పేతురు యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తున్నాను. God called Peter. పేతురుని దేవుడు ఎప్పుడైతే పిలిచాడో He left his job, his business. అప్పుడు తన యొక్క ఉద్యోగాన్ని తన యొక్క వృత్తిని విడిచిపెట్టాడు. He followed Jesus totally. సంపూర్ణంగా యేసుని వెంబడించాడు. It was a full-time ministry. కాబట్టి అది ఒక సంపూర్ణ పరిచర్య అని పిలవచ్చు. My wife encouraged me. అప్పుడు నా యొక్క భార్య నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. To leave the government job. గవర్నమెంట్ జాబ్ విడిచిపెట్టినాయి. We can go and do the ministry for God's kingdom. మరి ఉద్యోగం లేకపోయినప్పటికీ నలుగురికి వెళ్ళి దేవుని యొక్క పరిచర్య మనం That's why we decided and fasted and prayed. కాబట్టి ఆ విషయమై మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. We don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. We don't know what to do. ఏమి చేయాలో తెలియదు. I asked God to call me. మరి దేవా నీ పిలుపుతో నన్ను ఎన్నుకోమని ప్రభువుని అడగడం. I asked God to give me the vision. దేవా నీ యొక్క దర్శనం నాకు చూపించమని అడగడం మొదలుపెట్టాను. Because it's so important to know about our vision and calling. మరి చాలా ప్రాముఖ్యము మనము ఈ యొక్క దర్శనం గురించి పిలుపు గురించి బాగా పట్టించుకోవాలి. Shall we go to the book of Ezekiel 37th chapter? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం తీద్దాం.